నమస్కారం. శని త్రయోదశి 2024 గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ పర్వదినం శనిదేవుని అనుగ్రహం పొందటానికి అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. మీ జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి ఈ వీడియోని పూర్తి చూడండి. శని త్రయోదశి విశిష్టత. శని త్రయోదశి అనేది హిందూ ధర్మంలో ఒక ప్రాముఖ్యత కలిగిన పర్వదినం. ఈ రోజు శనిదేవుని ఉపవాసం పాటించడం వల్ల శని దోషం నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనిదేవుని న్యాయ దేవుడిగా పిలుస్తారు. ఆయనకు అంకితమైన ఈ రోజున పూజలు ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయి. పంచాంగ వివరాలు. ఈ సంవత్సరం శని త్రయోదశి డిసెంబర్ 28 శనివారం నాడు వస్తుంది. తిథి తెల్లవారుజామున 2:28 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 29 ఆదివారం 3:32 గంటలకు ముగుస్తుంది. శని త్రయోదశి ఉపవాసం శనివారం నాడు పాటించడం అత్యంత ప్రాముఖ్యం కలిగిది. చేయకూడని పనులు. ఈ పవిత్ర రోజున కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటంటే అబద్ధం చెప్పడం, ఎవరినీ అవమానించడం, నలుపు దుస్తులు ధరించడం, ఐరన్ వస్తువులను దానం చేయడం, తామసిక ఆహారాలు మరియు మద్యం సేవించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం. చేయాల్సిన పనులు. శని త్రయోదశి రోజు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ పనులు చేయండి. శనిదేవుని పూజించండి. నల్ల నువ్వులను దానం చేయండి. రావి చెట్టు వద్ద నీళ్లు పోయండి. హనుమంతుని పూజించండి. పేదలకు ఆహారం అందించండి. శని చాలీసా పఠించండి. శని త్రయోదశి నాడు ఉపవాసం ద్వారా శనిదోషం ప్రభావం తగ్గి ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి లభిస్తాయి. ఈ పర్వదినం శనిదేవుని కృపకు ఆప్తమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ శని త్రయోదశి పర్వదినంలో శనిదేవుని అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.